ఫ్రెండ్స్, కొట్టుకున్న టీడీపీ బీజేపీ నేతలు తీవ్ర కోపంలో మోడీ. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి వైసీపీని ఎదుర్కొని ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎవరు ఊహించిన విధంగా బీజేపీకి 1% ఓటు బ్యాంకు లేకపోయినా 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అదే సమయంలో 6 స్థానాల్లో పోటీ చేసి 3 ఎంపీ స్థానాలు విజయం దక్కించుకుంది. బీజేపీకి ఏపీలో ఇది అతిపెద్ద విజయమని చెప్పాలి. ఇక బీజేపీ నుంచి విజయం సాధించిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కేంద్ర మంత్రిగా తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం చేరిపాయి. ఆయన మాట్లాడుతూ, నాకు ఎంపీ సీటు వచ్చిన తర్వాత కూడా కొందరు ఎల్లో బ్యాచ్ నాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. నేను పోటీకి అనర్హుడని, టికెట్ ఇచ్చి వృధా చేశారని, దీనిని రేపో మాపో వేరే వారికి ఇచ్చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ నేనేంటో నేను నిరూపించుకున్నా. నరసాపురంలో విజయం దక్కించుకున్నా. ఎప్పటికైనా ఎల్లో మీడియా, ఎల్లో బ్యాచ్ పద్ధతిగా ఉండాలని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో టీడీపీ, బీజేపీ నేతలు కొట్టుకున్నంత పని అయితే చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.